పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. మనకి నార్మల్గా రెగ్యులర్గా పీరియడ్స్ రావట్లేదు మేడం, చాలా సఫర్ అవుతున్నాం అని చెప్పేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటే, రెగ్యులర్గా ఉండే వాళ్ళు కూడా పిల్స్ వాడి వాటిని కంట్రోల్ చేయడము ఇవన్నీ చేస్తున్నారనమాట. సో ఇది ఎంత డేంజర్ ఇవన్నీ తెలుసుకోవడానికి మన ముందు మెడికవర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ పేరం పృథ్వీ ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? మ్యామ్, నిజంగానే ఈ మధ్య పీసీఓడి ఇష్యూస్ చాలా ఎక్కువైనాయి అని చెప్పేసి ఒకరు సఫర్ అవుతుంటే, కరెక్ట్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కాస్త అవి ఆపడానికి అని చెప్పి పిల్స్ వాడతారు. ఇది ఎంత డేంజర్ అంటారు? ఇది చెప్పే ముందు నా దగ్గర యూజువల్గా మనకి ఓపీడీలో వస్తూ ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళు ఎలా వస్తారంటే, అసలు మేడం నాకు పీరియడ్స్ చాలా బాగా వస్తుంటాయి, కానీ రీసెంట్గా మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయినప్పటి నుండి మాత్రం నాకు ఇదేంటి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయని చెప్తారు. ఇది అలా ఎందుకు ఉంది అని చూస్తే కొంతమంది వెయిట్ పుట్ ఆన్ అవుతారు, కానీ చాలా మంది వరకు వాళ్ళు అసలు అబ్జర్వ్ చేయండి ఏంటంటే, మ్యారేజ్ అప్పుడు చాలా పూజలు ఉంటాయి, లేకపోతే ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ప్రతి ఒక్క రిలీజన్లో కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక ఇష్యూ ఉండి ఆ పర్టికులర్ ఈవెంట్ అప్పుడు వాళ్ళకి పీరియడ్ రావద్దని చెప్పేసి వాళ్ళు ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి ఇదేంటి పీరియడ్ పోస్ట్ పోన్ చేయడానికి పిల్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి లోకల్గా దేంటిది ప్రొజెస్ట్రాన్స్ ఉంటాయి, అవి ఇదేంటి అందరికీ బాగా తెలిసిన పేర్లు కొన్ని ఉన్నాయి, ప్రిమోల్యూటైన్ అని చెప్పేసి ఎవరిని అడిగినా తెలుసు, నాకు ఇది పీరియడ్ పోస్ట్ పోన్ చేయాలి భయ్యా నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఆలోచించుకోకుండా. కొంతమంది ఏమో మేము వాడాము, మేము పూజలప్పుడు వాడామని చెప్పేసి అమ్మ వాళ్ళు లేకపోతే పిన్ని వాళ్ళు వీళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాడుతుంటారు. ఇలా వీళ్ళు ఒక ఏంటిది దానికి ఎన్ని వాడాలి ఏంటి అన్నది ఏం తెలుసుకోకుండా ఆలోచిస్తారు, కానీ వాళ్ళ హెల్త్ ఆ తర్వాత రాబోయేది ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళాలి అన్న మనకు కాన్సెప్ట్ ఉంటుంది. దీని మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ అటు పడుతున్నప్పుడు ఇంకొకది ఏంటిది ఎల్లో సిగ్నల్ అని కాకుండా మన ట్రాఫిక్ పోలీస్ వచ్చేసి అక్కడ రెడ్ పడినా ఆయన గ్రీన్ లాగా వెళ్ళిపోండి అని అంటే వెళ్ళాలా వద్దా అన్న కన్ఫ్యూజన్, అటు నుండి వచ్చే వాళ్ళకి వాళ్ళ యాక్సిడెంట్స్ ఇలా ఎట్లయితే జరుగుతుందో, ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఒకటి ప్రాపర్గా జరిగేది డిస్టర్బ్ అయితే ఎలా ఇష్యూస్ ఉంటాయో, సిమిలర్ వేలో హ్యూమన్ బాడీలో ఒక మెకానిజం అనేది ఎలా ఉంటుందంటే, ఒక ప్రాపర్ బ్రెయిన్ ఛానల్కి ఇదేంటిది సిగ్నల్స్ ఇస్తుంది. ఎస్ ఓవరీస్ అవి స్టిమ్యులేట్ అవ్వాలి అని చెప్పేసి అవి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అక్కడ ఎండోమెట్రియం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎండోమెట్రియం ప్రిపేర్ అయినాక ఒకవేళ వాళ్ళు దేని ప్లానింగ్లో ఉన్నారు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటే అవుతుంది, అవ్వలేదు అంటే అది షెడ్ ఆఫ్ అవుతుంది. ఇదంతా ఒక సైకిల్, ఎవ్రీ మంత్ ఒక పద్ధతిగా నడుస్తున్న సైకిల్. ఈ దాంట్లో ఎగ్జోజీనస్ ప్రొజెస్ట్రాన్స్ అంటే బయట నుండి ఇది ఆపడానికి, ఈ ప్రాసెస్ని ఆపడానికి వాళ్ళు తెలిసి తెలవక ఎక్కువ మోతాదులో కానీ కొన్నిసార్లు తక్కువ మోతాదులో కానీ తీసుకొని దాన్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల రాబోయే దాంట్లో వాళ్ళకి చాలా వరకు స్పాటింగ్గా కనపడడం కానివ్వండి, లేకపోతే ఓవర్ వెయిట్ అయిపోవడం కానివ్వండి, బ్లోటెడ్ సెన్సేషన్స్ ఉండడము, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆ పర్టికులర్ పీరియడ్ని ఆపుతారు. కొంతమందికి ఏ ప్రొజెస్ట్రాన్ వాడాలో కూడా తెలియదు, కానీ వాళ్ళు ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటారు. అది వాళ్ళకి సూట్ కాకపోతే హెవీ బ్లీడింగ్ అయిపోవడం, గడ్డలుగా పడిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇది ప్రజెంట్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా న్యాచురల్గా పీరియడ్ని వెళ్ళనివ్వడం అనేది బెస్ట్ పద్ధతి. అది ఒకవేళ కావట్లేదు అని అంటే ప్రాపర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి క్రమేణా వాళ్ళకున్న పీరియడ్ సైకిల్ లెంత్ని బట్టి చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి మెడిసిన్స్ తీసుకోవడం, అది కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే. అలా అని చెప్పేసి 10 రోజులు 15 రోజులు పోస్ట్పోన్ చేసుకోవడం కాదు కదా. సో ఇలా చేసుకుంటే ఏంటంటే వాళ్ళ హెల్త్కి డ్యామేజే జరుగుతుంది కానీ మంచి జరగదు. ఆ మూమెంటరీ సొల్యూషన్ చూస్తున్నారు, కానీ లాంగ్ టర్మ్ లో రాబోయే ఇష్యూస్ చూడరు. ఆ తర్వాత వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయిపోయినని, పీసీఓడి అయ్యారని చెప్పేసి, లేకపోతే ప్రతిదీ మళ్ళీ మాకు ఎందుకు వచ్చింది మేడం పీసీఓడి, నాకెందుకు ఇర్రెగ్యులర్గా ఉన్నాయి మేడం, నేను అస్సలు అన్ని బాగా తింటాను, నేను చాలా బాగా ఉంటాను అని కూడా ఇలా కూడా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే, ఎగ్జోజినస్గా అంటే బయట నుండి మనం ప్రొజెస్ట్రాన్స్ తీసుకున్నప్పుడు నార్మల్గా ఫంక్షన్ చేసేది కూడా అది అబ్నార్మల్కి దారితీస్తుంది.
ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకోటి వాళ్ళు అబ్జర్వ్ చేయరంటారా మ్యామ్ ఆ పిల్ తీసుకునేటప్పుడు? లైక్ మనకి నార్మల్ ఇన్ జనరల్ తెలిసిందే మనకి ఓవరీస్ ఎగ్స్ అనేవి ఫామ్ అవుతాయి, అవి ఎవ్రీ మంత్ మెన్సెస్ లాగా మనకి అవన్నీ రిలీజ్ అవుతాయి. ఈ పిల్స్ తీసుకోవడం వల్ల అది ఎంత డ్యామేజ్ అవుతుంది, తర్వాత ఫ్యూచర్లో మేబీ అవే డ్యామేజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? ఈ అవగాహన అనేది లేకనే కదమ్మా చాలా మంది ఓవర్ ద కౌంటర్ తీసుకునేది. అంటే ఇది వీళ్ళు ఏమని తెలుస్తుంది అని అంటే, మా వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళకి అప్పటికి పోస్ట్ పోన్ అయిపోయింది, తిరుపతికి వెళ్ళాలి, లేకపోతే ఇంకెక్కడికో కొండెక్కాలి, ఒక పూజకి వెళ్ళాలి, సత్యనారాయణ వ్రతం ఉంది, ఇట్లా అని చెప్పేసి ఒక ఎక్స్క్యూజ్ లోగా తీసేసుకుంటారు. లేకపోతే ఒక ట్రెక్కింగ్కి వెళ్తున్నాము, ఒక హాలిడేకి వెళ్తున్నాము, మాకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అని తీసేసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత అది ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఎలా దేంటి ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనం చెప్పలేమన్నమాట. ఒక్కొక్క దేంటి లేడీ మీద ఒక్కొక్క డిఫరెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారా, వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏమైనా జస్ట్ ఆ పీసీఓడి సర్కిల్లో ఉండి అన్ని రోజులు కంట్రోల్డ్ పీసీఓడి అని ఉంటారు. అంటే ఎవరైతే లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేసి మంచిగా డైట్ మంచిగా తీసుకొని అన్ని బాగా చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా అదేంటి రెగ్యులర్ సైకిల్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఈ పిల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ రెగ్యులారిటీని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఈవెన్ ఇప్పుడు మనం డైలీ రిచువల్స్ పాటించే వాళ్ళు మనం అనుకున్నట్టు ఫంక్షన్స్ అప్పుడు తీసుకుంటారు. కొన్నిసార్లు మేబీ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ ఉండొచ్చు, అథ్లెట్స్ ఉండొచ్చు, వాళ్ళు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా లాంగ్ రన్ లో క్యాన్సర్స్ అట్లాంటివి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? యాజ్ సచ్ దేంటి షార్ట్ డ్యూరేషన్స్ కి తీసుకున్నప్పుడు ఉండవు, కానీ ఓసీపీ పిల్స్ ఆన్ అ లాంగర్ బేసిస్ మీద ఎవరు తీసుకున్న అది కూడా ఒక రకమైన దేంటిది ఇన్సల్ట్ కిందకే వెళ్తుంది. బట్ అదేంటిది యాజ్ సచ్ చెప్పాలి అని అంటే మాత్రం అదేంటిది రెగ్యులర్ డోసేజ్లో ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు తీసుకున్నప్పుడు ఈ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గే ఉంటుంది, ఎక్కువ అవుతుంది అన్నది ఉండదు. ఎప్పుడైతే ఊరికే ఇన్సల్ట్కి గురి అవుతుంది, రిపీటెడ్గా అవుతుంది అని అన్నప్పుడు, అంటే మనం ఇప్పుడు కొంతమంది ఇవాళ రేపు మనం చూసినట్టయితే చాలా మంది కృత్రిమ పద్ధతుల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. వీళ్ళు దేంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ లైక్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ దానికి వెళ్ళే కన్నా ముందు కూడా అసలు దాంట్లో ఉన్న సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ పాటించకుండా కొంతమంది ప్రెగ్నెన్సీ పిల్స్ తీసుకుంటుంటారు రావడానికి. అంటే ఓవులేషన్ ఇండక్షన్ పిల్స్ అంటుంటాం వాటిని, అలాంటివి తీసుకుంటారు. అవి కూడా ఒకవేళ ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే ఒక 10 సైకిల్స్ కన్నా ఎక్కువ సార్లు లేకపోతే 12 సైకిల్స్కి క్రాస్ అయినప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే సో మొత్తానికి ఇది ఒక రకంగా లాంగ్ రన్ లో చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. ఇన్ఫర్టిలిటీకి కూడా ఇది ఒక రీజన్ కూడా అయ్యే ఛాన్స్. డెఫినెట్లీ అమ్మా, ఇన్ఫర్టిలిటీ కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతుంది. ఎందుకంటే ఎనీ ఇన్ఫర్టిలిటీకి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే సో మ్యామ్, ఫైనల్గా వీళ్ళందరికీ పిల్స్ తీసుకొని పీరియడ్స్ ఆపాలి అనుకునే వాళ్ళకి మీరు సీరియస్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటే బెటర్ అంటారు? ఒకవేళ మీకు చాలా ఎమర్జెన్సీ ఆపాలి అని అనుకుంటే కొద్దిగా ప్రికాషన్స్ ఇంట్లో ఏం తీసుకోవచ్చు అంటారు మ్యామ్? ఇంట్లో ప్రికాషన్స్ అని నేను చెప్పడం కన్నా ఫస్ట్ థింగ్ అయితే ఎప్పుడైనా కానీ అవాయిడ్ దేంటిది ప్రివెంట్ చేయడము ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఆ పర్టికులర్ పీరియడ్లో వాళ్ళు అత్యవసరంగా ఇంకా తప్పదు అనుకుంటే తప్పనిచ్చి అటువంటి వాటికి వెళ్ళొద్దు. ఫస్ట్ థింగ్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ప్లీజ్ కన్సల్ట్ ద ప్రాపర్ గైనకాలజిస్ట్. సలహా ప్రాపర్గా ఎక్స్పర్ట్తోని తీసుకోండి. ఓవర్ ద కౌంటర్ వద్దు. ఇంట్లో కొంతమంది ట్రై చేస్తుంటారు హోమ్ రెమెడీస్, ఏంటంటే పపాయ తినేస్తే తొందరగా వచ్చేస్తుంది, నువ్వుల లడ్డు తింటే తొందరగా వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటారు. దీస్ థింగ్స్ మే వర్క్, మే నాట్ వర్క్. అందరికీ వర్క్ అవుతుంది అన్నది కాదు, అది ఎక్కడ స్టడీ ప్రూవెన్ లేదు. హీట్ ఎక్కువ అవుతుంది వచ్చేస్తుంది అని చెప్పేసి అది వర్క్ కానప్పుడు మళ్ళీ ఇలాంటిది షార్ట్ కట్స్ వాడుతూ ఉంటారు. సో అలా కాకుండా ముందస్తు ప్లాన్ ఉంది అంటే అప్పుడు మీరు ముందుగానే వెళ్తే ఆ పర్టికులర్ సైకిల్ మొత్తంని మెయింటైన్ చేయడానికి ఎలా అని గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉంది, అంటే దగ్గరికి పీరియడ్స్ వస్తాయి అన్నప్పుడు కాకుండా కొంచెం వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాళ్ళు వీలైతే ఆ ముందు సైకిల్ కూడా, ఇప్పుడు మ్యారేజ్ ఉంది అని అనుకుంటే అది అప్పటికప్పుడే ఫిక్స్ అయితే అది వేరే విషయం. కానీ కొన్నిసార్లు మనకి 2-3 months ముందు నుండే తెలుసు. అప్పుడు ఆ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేయడానికి అంటే మంత్లీ ఇవ్వడము, ఆ పీరియడ్ని షార్టెన్ అవుతూ అలా ముందుకు తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. రైట్.
సో క్లియర్గా మనకు తెలుస్తుంది అక్కడ ఈ పిల్స్ వాడటం వల్ల మనకి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది లాంగ్ రన్లో అనేది మనకు తెలుస్తుంది. ఇలానే మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే కూడా కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.